డిసెంబర్ 30వ తారీఖున ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయబోతోంది. దీనే స్పేడెక్స్ మిషన్ అంటాం అనమాట. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది పిఎస్ఎల్వి C60 ద్వారా కండక్ట్ చేయబోతున్నారు. ఈ మిషన్ ద్వారా చిన్న చిన్న వ్యోమ నౌకలు రెండు, ఒక్కొక్కటి 220 కేజీలు ఉన్నాయి బరువు. వీటిని 470 కిలోమీటర్స్ పైకి తీసుకెళ్ళి అక్కడ డాకింగ్ అన్డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారనమాట. అసలు ఏంటి డాకింగ్ అన్డాకింగ్ అంటే? ఏదైనా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఒక స్థాయికి తీసుకెళ్ళి రెండింటిని కలిపేసి ఒకే ఆబ్జెక్ట్ కోసం ఉపయోగించుకోవడం, రెండింటిని కలుపుకోవడం అనమాట, రెండింటిని డాక్ చేసుకోవడం, రెండింటిని కలిపి ఫిక్స్ చేసుకోవడం అనమాట. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా రెండు చిన్న చిన్న స్పేస్ క్రాఫ్ట్స్, చేజర్ ఒకటి, టార్గెట్ ఒకటి, వాటి పేర్లు, ఈ రెండింటిని 20 కిలోమీటర్ల దూరంలోంచి ఆ దూరం రెడ్యూస్ చేస్తూ 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 20 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ని 10 to 5 మీటర్స్ దగ్గర తీసుకొచ్చి తర్వాత ఆ రెండింటిని డాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్నే డాకింగ్. మళ్ళీ వాటిని విడమర్చడం, దీన్నే అన్డాకింగ్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ఇస్రో వాళ్ళు దాదాపు ఇదంతా చేయడానికి ఇస్రో వాళ్ళకి 10 నుంచి 15 రోజులు పడుతుంది. 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, 2 విభిన్నమైన ఆబ్జెక్ట్స్ను దగ్గర తీసుకొచ్చి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా డాక్ చేయటం అంటే, పోర్ట్ చేయటం అంటే అంత ఈజీ పని కాదు. అదొక కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ అని ఎందుకన్నానంటే, ఈ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ముందు సేమ్ గ్రావిటీలోకి రావాలి, తర్వాత సేమ్ స్పీడ్లో ఉండాలి, తర్వాత రెండు కనుక సరిగ్గా డాక్ కాకపోతే కొల్లైడ్ అయ్యే అవకాశం, గుద్దుకునే క్లాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అందుకే ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ అంటారు. ఈ 2 చిన్న స్పేస్ క్రాఫ్ట్స్, ఇప్పుడు పంపించే ఎక్స్పెరిమెంటల్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో, చేజర్ అండ్ టార్గెట్, ఆ రెండు కూడా 28,800 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉన్న వాటిని తీసుకొచ్చి నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ 0 స్పీడ్కి తీసుకొచ్చి డాక్ చేస్తారనమాట. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అంటే అంత స్పీడ్లోంచి తగ్గించుకుంటూ నెగ్లిజిబుల్ స్పీడ్, ఆల్మోస్ట్ 0 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తీసుకొచ్చి రెండింటిని డాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ డాకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఈ డాకింగ్ ప్రక్రియ మెకానిజం ఏదైతే ఉంటుందో, ఫస్ట్ టైం అచీవ్ చేసిన దేశం 1967లో సోవియట్ రష్యా అనమాట. ఆ తర్వాత కేవలం 2 దేశాలు మాత్రమే దీన్ని అచీవ్ చేయగలిగాయి, అమెరికా అండ్ చైనా. యాక్చువల్లీ దీనికి చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ కావాలన్నమాట. ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం మెకానిక్సే ఫెయిల్ అయిపోతాయి. ఈ డాకింగ్ అనేది కంప్లీట్, ఆ డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఏ దేశం కూడా ఈ ప్రాసెస్ని ఇంకో దేశంతో షేర్ చేసుకోదు. అందుకనే ఇంతకాలం పట్టింది ఇతర దేశాలకి. ఇప్పుడు భారతదేశం దీన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ కనుక ఇండియా దీనిలో సక్సెస్ అవుతే భారతీయ అంతరిక్ష మిషన్ కానీ, అంటే ఇండియా స్పేస్ స్టేషన్ కానీ, చంద్రయాన్ 4 కానీ, ఇతర లూనార్ మిషన్స్ కానీ, ఇవన్నీ మనం హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. ఇస్రో వాళ్ళు మన డాకింగ్ ప్రాసెస్కి భారతీయ డాకింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుకున్నారు. దీని మీద ఇస్రో పేటెంట్ కూడా తీసుకుంది ఇప్పటికే. రేపు ఇస్రో ఏదైతే డాకింగ్ సిస్టమ్ ఎక్స్పెరిమెంట్ చేయబోతుందో అలాంటిదే నాసా ఆల్రెడీ చేసిందనమాట. దాని పేరు ఇంటర్నేషనల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్స్, IDSS అనమాట. ఇస్రో నిర్వహించే ఈ స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ అనేది పిఎస్ఎల్వి C60 ద్వారా లాంచ్ అవబోతోంది. ఇది డిసెంబర్ 30వ తారీఖున రాత్రిపూట 9:58 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అవుతుంది. మనం చేసే ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, మొత్తం ఈ డాకింగ్ ప్రాసెస్ చాలా అడ్వాన్స్డ్ మోడర్న్ వర్షన్. అమెరికా నాసా వాళ్ళకున్న IDSS వాళ్ళ డాకింగ్ సిస్టమ్తో కంపేర్ చేస్తే వాళ్ళు 24 మోటార్స్ వాడాలి. మనం 2 మోటార్స్తోనే ఈ డాకింగ్ సిస్టమ్ మొత్తం ప్లాన్ చేసాం. ప్రస్తుతం మనం ఎక్స్పెరిమెంట్ చేసిన డాకింగ్ పోర్ట్ కేవలం 450 మిల్లీమీటర్ డయామీటర్ అనమాట. దాన్ని భవిష్యత్తులో 800 మిల్లీమీటర్ డయామీటర్ దాకా ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి కూడా మనం ఆలోచిస్తున్నాం. ఇలా 800 మిల్లీమీటర్ డయామీటర్ వరకు మనం ఎక్స్టెండ్ చేస్తే కనుక భవిష్యత్తులో మన భారతీయ అంతరిక్ష స్టేషన్కి మన వ్యోమగాములు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈజీగా డాక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది మాటలతో చెప్పడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మాటలతో చెప్తే కూడా అర్థం కాదు. ఇంటర్స్టెల్లార్ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీ ఉంది. దాని కనుక మనం చూస్తే కాస్త డాకింగ్ గురించి, దాని యొక్క కాంప్లెక్సిటీస్ గురించి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.